పిచ్చగాడి సినిమాకి ఈ సినిమాకి పోలికలు ఉన్నాయా? ఇంతకీ ఈ సినిమా డైరెక్ట్ చేసింది శేఖర్ కమ్ములానేనా? కుబేరా అని పేరు పెట్టారు. కుబేరా ఎవరు? అసలు ఈ కథకి తెలుగు హీరోని ఎందుకు తీసుకోలేదు? సినిమా అయితే బ్యాడ్ మూవీ కాదు, బానే ఉంటది. అలాగని ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే అది కూడా చెప్పలేను. సినిమా మొదలైనప్పటి నుంచి పరిగెత్తుతూనే ఉంటది. స్టోరీతో అలాగే జర్నీ చేస్తూ ఉంటాము. ఒక దశలో స్టోరీ ప్రోగ్రెషన్ ఆగిపోతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం చాలా లెందీగా అనిపించింది. శేఖర్ కమ్ముల గారు తనదైన టేకింగ్, తనకు మాత్రమే సొంతమైన స్టోరీ టెల్లింగ్ ఆ ప్రాసెస్ ని పక్కన పెట్టి కంప్లీట్ గా డిఫరెంట్ గా డైరెక్షన్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో చాలా విషయాలు డిస్కస్ చేశారు ఫ్రెండ్స్. క్యాపిటలిజం గురించి, పొలిటీషియన్స్ కరప్షన్స్ గురించి, ఆడపిల్లల స్వేచ్ఛ గురించి, ఇండియాలో ఉన్న ఆర్థిక అసమానతల గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ని డిస్కస్ చేశారు మూవీలో. సినిమా చూశాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్ ని ధనుష్ లాంటి వర్సటైల్ యాక్టర్ తప్ప మామూలుగా పక్క కమర్షియల్ తెలుగు హీరోలు అయితే ఇది చేసే స్టోరీ కాదని. వెళ్ళి థియేటర్ లో చూడండి. కుబేరా అంటే ఎవరు అనేది మీరు కానీ గెస్ చేయగలిగితే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. బాయ్.